गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, Satyanveshakula Brundam, Foundations of Esoteric Philosophy, Negodha Tattva Shastra Moolam. From the writings of H.P. Blavatsky,
arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 104వ పాఠము 30/11/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్రములము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోనే అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన యాస్ అన్వైల్డ్ ద సీక్రెట్ డాక్ట్రైన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవెట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వారు. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములు అందింపబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయం ఆకలింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లవెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన E.M.T.H. హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, యాస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతి దానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ
ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లవట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవట్స్కి ఆమోదము పొందిన నోట్స్ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి తమ సత్య స్వరూపమునందు మేల్కాంచుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ఇది మన నిత్యానుష్ఠానము పూర్తి చేసుకుంటాం. నిత్యానుష్ఠానము పూర్తి చేసుకున్నాం. ఇది ఎట్లా ఉంటుందంటే, మనకి వర్షం, దాన్ని మనం ఉపయోగించుకుంటాం. వర్షం పడుతుంది, వర్షాకాలం, దాన్ని ఉపయోగించుకుంటాం. కానీ వర్షాకాలానికి సంబంధించిన ఏర్పాటంతా ఎప్పుడు ప్రారంభమైంది? వేసవి కాలంలోనే, అంతకు ముందు కాలంలోనే. సూర్యుని యొక్క వేడికి ఆ సముద్రపు నీరు, నదులలో ఉన్న నీరు భూమి మీద ఉన్నటువంటి నీరంతా నీటి ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడి అవి వర్షంగా కురుస్తుంది. ఇట్లా మనం ఇదంతా చదివిందంతా ఏంటనమాట, ఇదంతా వర్షం పడటానికి ముందున్న ఏర్పాటు. ఇప్పుడు ఇక దీని తర్వాత మనం చదివేది ఏదంతా ఏముందో అదంతా వర్షం. కాబట్టి మనం ఈ వర్షాన్ని మనం ఉపయోగించుకోవాలి అంటే, వర్షం పడే విధానం ఏంటి, పడటానికి ముందున్న ఏర్పాటు ఏంటి, అది కూడా మనం కొంత అవగాహన కలిగి ఉండాలి. మరి వర్షం పడటానికి ముందు ఏర్పాటు ఎప్పుడూ ఒకటే రకంగా ఉంటుంది, మారదు కదా. అట్లాగే మనం ఒక 2-3 పేజీలు ఒక ఎట్టి ఏర్పాటు చేసుకున్నాం, ఇంకా దాంట్లో మార్పు ఉండదు. కానీ అదే మనము తరువాత మనం చెప్పుకోబోయే విషయానికి సంబంధించి ఒక వర్షంలాగా అది మన మీద ప్రసారం అవుతూ ఉంటుందండి. వర్షధార మన మీద కురుస్తున్నట్టుగా, మనకి ఉపయోగించుకునేటట్టుగా, మనం గ్రహించేటట్టుగా చేస్తుందన్నమాట. అందువల్ల మనం ఈ చెప్పుకునే దాంట్లోనూ ఇప్పుడు ఈ నిత్యానుష్ఠానంగా మనము చదువుతున్నది కూడా అత్యంత ప్రధానమైనది, అత్యంత ప్రాముఖ్యమైనది అన్నమాట. చాలా అవసరమైంది కూడా. మనం ఎక్కడ విషయాలు చెప్పుకుంటున్నాము, ఈ గ్రంథము చివరకు వచ్చాము. ఈ చివరిలో ఐసిస్ అన్వేల్డ్కి సంబంధించినటువంటి 10 సంక్షిప్తాంశములు. A 10-point సమ్మరీ అన్న పేరుతో మనకి దీంట్లో ఇచ్చారు 10 సంక్షిప్తాంశములు. ఇది ఎక్కడిది? ఐసిస్ అన్వేల్డ్ గ్రంథంలో. ఐసిస్ అన్వేల్డ్ అంటే 2 వాల్యూమ్స్ గా ఇవ్వబడింది, 2 సంపుటములుగా. ఈ 2వ సంపుటంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 12 అధ్యాయాల్లో చివరి అధ్యాయమైన 12వ అధ్యాయంలో మొట్టమొదటగా అధ్యాయం ప్రారంభంలోనే ఈ 10 అంశాలు అక్కడ పూర్తి చేశారు. అది అయితే ఎక్కడవి ఈ విషయాలన్నీ అంటే, మళ్ళీ రీక్యాపిచ్యులేట్ అనే పదం వాడింది. మరలా ఒక్కసారి ఇంతవరకు చెప్పుకున్నది మరలా సంక్షిప్తంగా ఒక్కసారి చెప్పుకుందాము, పాయింట్ల వారీగా, విషయాల వారీగా ఒక 10 అంశాల వారీగా మరలా చెప్పుకుందాం మనం అన్ని. ఆ 10 అంశాలని మనకు అందజేశారన్న. ఈ రీక్యాపిచ్యులేట్ అనే పదం కూడా చాలా విచిత్రమైనది.
అంటే ప్రాణుల జీవ పునశ్చరణ పరిణామంలో పిండ దశలు అన్నీ తిరిగి జరుగుట. మనం పిండం యొక్క దశలన్నీ అంటే ఎంబ్రియోలో గర్భమందలి పిండం యొక్క దశలు మనం గమనిస్తే స్త్రీ గర్భము ధరించినప్పటి నుండి ఆ గర్భం లోపల జరిగే పిండం యొక్క దశలన్నీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రసవింపబోయే వరకు అవన్నీ ఏ ఏ దశలను మనకు చూపిస్తూ ఉన్నది? మనం ఇంతవరకు గడిపినటువంటి దశలని ఈ పరిణామంలో ఒక్కొక్క ఆ కింగడంలో ఒక్కొక్క వర్గుని మనం దాటుకుంటూ వచ్చాము. ఖనిజ వర్గు, వృక్ష వర్గు, జంతు వర్గు, ఇలా మానవ వర్గులోకి వచ్చాము. ఈ ఖనిజ వర్గు కన్నా ఇంకో ముందు 3 వర్గులు ఉన్నాయి. ఇట్లా అవన్నీ దాటి మానవ వర్గులోకి వచ్చాము. ఆ దాటినటువంటి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఇక్కడ వాటిని క్రమక్రమంగా వాటి ద్వారా మనం అభివృద్ధి చెందుతూ చివరికి శిశువు రూపంలో మనం బయటికి ప్రసవింపబడతాము. దాన్ని కూడా రీక్యాపిచ్యులేట్ అంటారు. ఇప్పుడు ఈ 12 అంశాలు ఏవైతే ఉన్నాయో 11 అంశాలు అంటే ఈ 10గా దాన్ని చేశారు. ఈ 10 అంశాలు ఎక్కడివి? ఈ మొదటి సంపుటము, రెండో సంపుటము లో ఇవ్వబడినటువంటి విషయాలన్నిటినీ క్రోడీకరించుకుని ఒక క్రమ పద్ధతిలో మొదటి నుంచి దేని తర్వాత ఏది చెప్పాము, ఎట్లాగా క్రమంగా అభివృద్ధి చెందుతూ మనం 10వ అంశం దాకా ఎలాగా వచ్చాము అని వాటన్నిటినీ సంగ్రహంగా సంక్షిప్తంగా మళ్ళీ మనకు అందజేశారనమాట. అంటే గర్భస్థ పిండము ఎటువంటి దశల్ని దాటుతూ చివరికి ప్రసవింపబడుతుందో అట్లాగా అవన్నీ కూడా వాటన్నిటిని విషయాలన్నిటిని ఇంతవరకు ఈ 2 వాల్యూమ్స్ లో 2 సంపుటాల్లో చెప్పబడ్డ విషయాలన్నిటిని ప్రధానంగా ఒక 10 అంశాలుగా విభాగించి క్రమ పద్ధతిలో మనకు అందుబాటులోకి తెచ్చారు. అవి మనం చెప్పుకుంటున్నాం. 4 విషయాలు చెప్పుకున్నాం మనం, 4 అంశాలు. ఇప్పుడు 5వ అంశం చెప్పుకుంటున్నాం. ఈ గుప్త విద్యను స్వార్థానికి ఉపయోగిస్తే అది క్షుద్ర విద్య అనబడుతుంది. లోకహితం కొరకు ఉపయోగిస్తే ఇది జ్ఞానం అంటే విజడంగా మారుతుంది. బుద్ధి వికాసాన్ని పొందజేస్తుంది. ఈ గుప్త విద్యను స్వార్థానికి ఉపయోగిస్తే అది క్షుద్ర విద్య అనబడుతుంది. ఇది ఏంటంటే మనం మ్యాజిక్ అనే పదం వాడారు అంతకు ముందు దాంట్లో. ఆ మ్యాజిక్ అనే దాన్ని ఏమన్నారు? యోగ విద్య అనే పదంతో తెలుగు అనువాదం చేశారు మనం. కానీ అదేంటంటే తాంత్రిక ఉపాసనకి సంబంధించింది. అందుకే 6వ పాయింట్లో తంత్రశాస్త్రంలో క్షుద్ర విద్య మరలా మామూలుగా తంత్ర విద్యగా ఎట్లా దాన్ని ఉపయోగిస్తారు. తంత్రము అంటే మనం సంస్కృతంలో అల్లిక అనబడుతుంది. ఈ తంత్రశాస్త్రం గురించి కొంత మనము అంటే క్షుద్ర విద్య ఇప్పుడు ఇది మ్యాజిక్ అనే పదం వచ్చింది కాబట్టి దాన్ని కొద్దిగా వివరించుకుంటే మనకి కొంచెం తేలికవుతుంది. ఇప్పుడు మనం అమ్మవారిని స్త్రీతో పోలుస్తున్నాం కదా. ఈ శ్రీ విద్యలో ఆదిశంకరుల వారు సౌందర్య లహరిలో చెప్పిన విషయం అన్నమాట ఇది. ఇది ఎకరాల కృష్ణమాచారి గారు వివరించారు. శ్రీ చక్రము ఒక సమన్వయము అన్న దాంట్లో ఈ తంత్రము అన్న మాట వచ్చిందన్నమాట. స్త్రీ స్వరూపమైన మాతృదేవత 16 చంద్రకళలను స్వీకరించి 16 అంటే 14 తిథులు, అమావాస్య, పౌర్ణమి. ఎందుకంటే మరలా అవే తిథులు వస్తుంటాయి కదా. 14 తిథులు మరలా అవే తిథులు వచ్చి దానికి అమావాస్య పౌర్ణమి తోడై 30 రోజులు మనకు ఒక మాసముగా ఒక నెలగా మనం లెక్కించుకుంటున్నాం. కాబట్టి 14 తిథులు, 2 పూర్ణిమ అమావాస్య, వీటిని కలిపి 16 వాటిని చంద్రకళలుగా స్వీకరించి జీవుల చైతన్యముగా విచ్చుకొనుచు
షోడశి అనబడుతున్నది. 16 అని. షోడశి అంటే 16 అని. ఒక్కొక్క కళ 4 వాక్కుల ఉచ్చారణగా వ్యక్తమగుచు 16 × 4 ఎంతైంది? 64 అల్లికలుగా సృష్టి ఏర్పడినది. సృష్టి ఎట్లాగా ఏర్పడింది అన్న విషయానికి తంత్రము వచ్చిందనమాట. ఒక అల్లిక ఏర్పడింది 64 అల్లికలుగా. ఇవి సృష్టి దారముల అల్లికలు. అల్లిక ఎనుటకు సంస్కృతమున తంత్రము అని పేరు. తంత్రము అంటే అల్లిక. ఆ అల్లికతోనే ఈ సృష్టి అంతా దారముల యొక్క అల్లికతో 64 దారముల అల్లికతో ఇవన్నీ ఈ సృష్టి అంతా ఏర్పడింది. అందుకని దాని తంత్రము అని పేరు వచ్చింది. ఇది చతుషష్ఠి తంత్రములు. 64 తంత్రములు అన్నమాట. అంతేగాని 64 గ్రంథములని కాదు. ఇన్నిటి యందు అంతర్యామిగా స్వతంత్రమైన నీ తంత్రము ఉన్నది అని శంకరులు అమ్మవారిని స్తుతించారు. ఆది శంకరాచార్య ఆ విధంగా స్తుతించారు. ఇన్నిటి యందు అంతర్యామిగా స్వతంత్రమైన నీ తంత్రము ఉన్నది. అట్లా అమ్మవారి గురించి ఉపాసన, తాంత్రిక ఉపాసనగా అమ్మవారిని అనుభూతి చెందటం కోసం ఉపాసించటం అనేది ఒక పద్ధతి. అట్లా కాకుండా ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త శక్తులు ఆమె యొక్క అధ్యయనంలో ఉన్నాయి కదా, ఆ శక్తుల్ని మనం సంపాదించి ఆమెను ఉపాసించటం ద్వారా ఆ శక్తుల్ని మనం సంపాదించి ఆ శక్తులతో మనం మన యొక్క ఆధిపత్యాన్ని ఇక్కడ నిలుపుకోవటము అని వ్యక్తిగతంగా ఎవరైతే చేస్తారో ఆ ఉపాసనని, ఆ శక్తి ఉపాసనని, తంత్ర ఉపాసనని, దాన్ని క్షుద్ర విద్య అంటాము. కాబట్టి ఇక్కడ స్వార్థానికి ఉపయోగిస్తేనేమో అది క్షుద్ర విద్య అవుతా ఉంది. లోకహితం కొరకు ఉపయోగిస్తే జ్ఞానముగా మారుతుంది, బుద్ధి వికాసాన్ని పెంపొందింపజేస్తుంది. కాబట్టి మీరు ఎట్లా ఉపయోగించుకుంటారనేది మీరే ఆలోచించుకోండి. ఇక 6, తంత్రశాస్త్రంలో ఒక వ్యక్తి మాధ్యమికంగా ఉండిన వ్యక్తి ద్వారా ప్రకృతి రహస్యాలను తెలుసుకోగలుగుతాడు. మీడియంషిప్ అన్నమాట. ఈ అంటే ప్రేతాత్మలను ఆవాహన చేయటం ద్వారా, వాటి ద్వారా విషయాలు తెలుసుకుంటూ కొన్ని శక్తులను సంపాదించడం, ఇట్లాగా చేయటం అనేది ఈ తంత్రశాస్త్రంలో జరుగుతుంది. అంటే అది క్షుద్ర విద్యలోకి వెళుతుంది అనమాట. మాధ్యమికుల ద్వారా పొందే జ్ఞానము ఇతర శక్తుల ప్రభావానికి లోబడినదిగా ఉండుటచే అది అపరిపూర్ణం. కానీ మహాత్ములు, యోగ సాధకులైన వారు ఈ మాధ్యమిక ప్రభావానికి గురికారు. వీరు స్వతంత్రులు. వీరు పొందిన జ్ఞానము పూర్ణము. వారు వారి సాధనచే తమ ప్రకృతిని, అంటే దేహము, మనస్సు స్వాధీనము చేసుకున్నటయే గాక బాహ్య ప్రకృతిని కూడా స్వాధీనము చేసుకోగల శక్తిని పొంది ఉంటారు. ఇట్లా వీళ్ళు స్వతంత్రులుగా ఉంటూ స్వతంత్రులు అన్నమాట. అంటే ఆ అల్లికలో, ఈ సృష్టి దారముల అల్లిక ఉంది కదా, ఆ అల్లికలో బంధింపబడకుండా ఆ అల్లికలోనే ఉంటూ అల్లిక నుంచి విడిపడినట్టుగా వీళ్ళు ఆ అల్లిక నుంచి విడిపడినట్టుగా బంధ విముక్త స్థితిలో ఉంటూ ఈ సృష్టి హితము కోసం, ఈ లోక హితము కోసం, ఈ సృష్టి జీవుల హితము కోసం, సృష్టి జీవుల ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కోసం వాళ్ళు శ్రమిస్తూ ఉంటారు. వాళ్ళు నిరంతరం సృష్టి జీవుల కోసం పనిచేస్తూ ఉంటారు. అట్లా రెండుగా మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇతరుల కోసం పనిచేసే వాళ్ళు కొంతమంది, తమ కోసం పనిచేసేవాళ్ళు కొంతమంది. వ్యక్తిగతంగా, వ్యక్తిగత స్వార్థానికి, తమ యొక్క అభ్యున్నతికి మాత్రమే అన్నట్టుగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు కొంతమంది మనకు కనిపిస్తున్నారు. అది క్షుద్ర విద్య. వీళ్ళు చేస్తున్నదేమో స్వతంత్రులు. వీళ్ళు బంధ విముక్త స్థితిని పొందిన వాళ్ళు. వీరు పొందిన జ్ఞానము పూర్ణము.
కాబట్టి 2 రకాల వాళ్ళు మనకి ఈ సృష్టిలో కనిపిస్తూ ఉన్నారు. అట్లాగే ఇంకో ఏడో విషయం. జరిగిన, జరుగుచున్న విషయాలన్నీ సూక్ష్మ ఆకాశంలో ముద్రితమై ఉంటాయి. ఏది గూడా ప్రతిదీ రికార్డ్ అవుతూనే ఉంటుంది. ముద్రితం అవుతూనే ఉంటుంది. ఈ సూక్ష్మ ఆకాశంలో, ఈ ఆకాశంలో. వీటిని ఆకాశిక రికార్డ్స్ అని అంటారు. నేడు క్యాసెట్‌లలో మాటలు, చేష్టలు సూక్ష్మంగా సంక్షిప్తమైనట్లు. ఇప్పుడు మనం ఎంతవరకంటే ఏదో ఒక గంట, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఈ గంట ఇలా రికార్డ్ చేయబడుతూ ఉన్నది. ముద్రితమవుతా ఉన్నది. ఇది ఎప్పటికైనా మనం వినొచ్చు. ఇలా ముద్రితమైంది. అది పర్మనెంట్‌గా శాశ్వతంగా ఉండిపోతుంది కదా! అది పోదు ఇంకా. అట్లా సృష్టి ప్రారంభం నుంచి ఎక్కడెక్కడ ఏమేం జరిగింది? ఎలాగా పరిణామంలో అభివృద్ధి జరిగింది? ఏ ఏ జీవులు ఏమేంటి చేశారు? సమస్తం ఏమేం మాట్లాడారు? అన్నీ గూడా ఈ ఆకాశంలో ఆకాశిక రికార్డ్స్‌గా భద్రపరచబడి ఉన్నాయి. ఈ సూక్ష్మ ఆకాశంలో ముద్రితములైన విషయాలు విశ్వంలో సూక్ష్మంగా చోటు చేసుకొని ఉంటాయి. కాబట్టి సృష్టి గురించి మనం ఈ భూమి ఎట్లాగా ఏర్పడింది? సూర్యుడు ఎట్లాగా ఏర్పడ్డాడు? ఈ గోళాలు ఎలాగా ఏర్పడ్డాయి? నక్షత్రం ఎలాగా ఏర్పడింది? నక్షత్రాలు ఎలాగా ఏర్పడ్డాయి? ఒకప్పుడు ఉండుండదు గదా! నక్షత్రము ఇప్పుడు భూమి ఒకప్పుడు లేని దశ ఉండుండాలి. ఆ తర్వాత భూమి అంటే ప్రతిదానికి మనం అట్లా చూస్తున్నాం గదా! ఏది చూసినా గాని అంతకుముందు లేని దశ ఒకటి ఉన్నది. ఆ వస్తువు గాని, ఆ మనిషి గాని, ఆ ప్రదేశము గాని ఏదైనా సరే అంతకుముందు లేదు. అప్పటి నుంచి ఉందిక అన్నట్టుగా ఉంది గదా! కాబట్టి భూమి ఎట్లాగా ఎలా ఏర్పడింది ప్రారంభంలో? ఇప్పుడంటే ఉంది భూమి. ఒకప్పుడు లేదుగా. కాబట్టి ఎలాగా ప్రారంభం. ఆ విషయాలన్నీ మనం ఎట్లా ఈ నక్షత్రాలు ఎలాగ ఏర్పడ్డాయి? సౌర కుటుంబం ఎలాగ ఏర్పడింది? సూర్యుడు ఎలాగ ఏర్పడ్డాడు? పాలపుంతలు, గెలాక్సీలు ఇవన్నీ ఎలాగ ఏర్పడ్డాయి? విషయాలు తెలియాలి అంటే ఆకాశిక రికార్డ్స్ ముద్రితమై ఉన్నాయి. వాటిని చూసి మనం లైబ్రరీకెళ్ళి పుస్తకం చదువుకున్నట్టే. లైబ్రరీలో అన్ని గ్రంథాలు ఉంటాయి. అన్ని రకాలు, అన్ని విషయాల మీద ఆ గ్రంథం తీసి మనకు కావాల్సిన గ్రంథం తీసి మనకి ఏ విషయం కావాలో ఆ విషయానికి సంబంధించిన గ్రంథాన్ని తీసి చదువుకోవటమే ఆ విషయం కావాలి అంటే. మనకి సృష్టికి సంబంధించి ఏ విషయం కావాలన్నా ఆకాశిక రికార్డ్స్ ముద్రితమై ఉన్నాయి. ఈ సూక్ష్మ ఆకాశంలో ముద్రితములైన విషయాలు విశ్వంలో సూక్ష్మంగా చోటు చేసుకొని ఉంటాయి. యోగ విద్య నిష్ణాతులైన మహనీయులు వారి ఆధ్యాత్మిక శక్తిచే సూక్ష్మాకాశంలో ముద్రితములైన విషయాలను తెలుసుకోగలుగుతారు. అంటే మనకి సీక్రెట్ డాక్టర్‌లో, ఐసిస్ అన్‌వైల్డ్‌లో అందింపబడిన విషయాలు మనకి ఎలాగో వచ్చినాయి. అవి ఎవరికీ కనపడే విషయాలు కావవి. మనస్సుకి అందేవి కాదు. అటువంటి విషయాలు మనకి దాంట్లో అందింపబడ్డాయి. అంటే ఈ ఆకాశిక రికార్డ్స్ నుంచి తీసుకొని అవి రాశారు. అంతకంటే వేరే ఏం లేదు. అయితే ఆకాశిక రికార్డ్స్‌ని మనం చదవగలిగే కెపాసిటీ మరి మనకుందా? ఆ శక్తి సామర్థ్యాలు మనకున్నాయా? ఉన్నారు. ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. యోగ విద్యా నిష్ణాతులైన మహనీయులు. వారి ఆధ్యాత్మిక శక్తిచే అంటే వాళ్ళకి అందుకున్న శక్తిని వాళ్ళల్లో వికాసం కలిగినటువంటి, వికసించినటువంటి ఆ అతీంద్రియ శక్తుల్ని వాళ్ళేం చేశారు? ఎలా ఉపయోగించారు? ఈ ఆకాశిక రికార్డ్స్‌ని దాన్ని చదువుతూ ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త రహస్యాల్ని బహిర్గతం చేస్తుంది. ఈ సృష్టి యొక్క అమరిక కూర్పు ఈ విధంగా ఉన్నది. కాబట్టి మనం దానికి అనుగుణంగా ఈ విధంగా మసులుకుంటే బాగుంటుంది అన్నట్టుగా మనకు అందజేస్తూ వస్తున్నారు. అట్లా మనల్ని ఆ ఏకత్వానుభూతికి తీసుకెళ్ళటం కోసం మానవాళిని
అనేకత్వం నుండి ఏకత్వానికి తీసుకెళ్ళటం కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. దీన్ని అట్లా ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి అందిన వాళ్ళలో వికాసము పొందినటువంటి ఆ అతీంద్రియ శక్తుల ద్వారా ఆ సూక్ష్మాకాశంలో ముద్రితమై ఉన్నటువంటి విషయాల్ని, సృష్టికి సంబంధించిన విషయాల్ని అన్నిటిని బహిర్గతం చేస్తూ, ఆ సృష్టి యొక్క అమరికని మనకు తెలియజేస్తూ, ఈ సృష్టి ఈ విధంగా అమర్పబడింది, కూర్పు చేయబడి ఉన్నది. ఆ సృష్టిలో భాగమైన మనము దానికి అనుగుణంగా మనం నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎలా నడుచుకోవాలి? అన్నీ ఈ విషయాల్ని మనకి అందజేయడం వల్ల అప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఇప్పుడు దాకా వ్యతిరేకంగా నడుస్తున్నాం తెలియక. ఈ విషయం తెలియనప్పుడు ఎప్పుడైనా గానీ వ్యతిరేకంగా విషయం తెలియనప్పుడు చేస్తాము పనులు. విషయం తెలిసిన తర్వాత పనులు చేస్తాము. ఎప్పుడు పనులు చేయటం అనేది ఉంటుంది. కానీ విషయం తెలియనప్పుడు పనులు చేసే విధానం ఎలాగుంటుంది? వ్యతిరేక క్రమంలో ఉంటుంది. విషయం తెలిసిన తర్వాత ఆ పనులే అనుకూలమైనటువంటి క్రమంలో వచ్చేస్తాయి. మనం దేంట్లో భాగంగా ఉన్నామో దానికి అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఇక్కడ జరుగుతున్నదన్నమాట. అంటే మనకి అనుకూలంగా ఈ సృష్టి యొక్క ధర్మాలకి, ప్రకృతి ధర్మాలకి అనుగుణంగా మనం నడవాలి అంటే విషయము తెలియాల్సిందే. విషయం తెలియకుండా దానికి అనుగుణంగా నడవటం అనేది సృష్టిలో లేదు. విషయం తెలియదు మనకి. తప్పనిసరిగా వ్యతిరేక క్రమంలోనే వెళ్తాం మనం. ఎందుకంటే అది ప్రభావం మన మీద చూపిస్తూ ఉంటుంది. మనకి 2 ఫోర్సెస్ మన మీద పనిచేస్తూ ఉన్నాయి. సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్. నెగెటివ్, పాజిటివ్. మనకి విషయం తెలియకపోతే నెగెటివ్ ఫోర్స్ యొక్క దీంట్లో పడిపోతాం. నెగెటివ్ ఫోర్స్ యొక్క ప్రభావంలో పడిపోయి మనం వ్యతిరేకమైనటువంటి ప్రకృతి ధర్మాలకి, ఈ సృష్టి యొక్క అమరికకి వ్యతిరేక క్రమంలో మనం నడవటం ప్రారంభిస్తుంది. దాని యొక్క ప్రభావంతో. ఎందుకంటే అది ఎవరి మీద ప్రభావం చూపించగలదు? ఆ నెగెటివ్ ఆ వ్యతిరేక శక్తిగా ఉన్నది. విషయం తెలియని వాడి మీద అది ప్రభావం చూపించగలదు. విషయం తెలియని వాడేంటి? ఎటైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు వాడు. కాబట్టి వాడిని గబుక్కున తన వైపుకి లాగేసుకుంటుంది. అప్పుడు మరలా ఇక దీని గురించి మనం ఇప్పుడు ఈ మహనీయులు ఏం చేస్తున్నారనమాట, తమకే అందినట్టు తమలో వికాసం చెందినటువంటి అతీంద్రియ శక్తుల ద్వారా ఈ సృష్టి యొక్క అమరికనంతని, కూర్పునంతని తెలుసుకుని, ముద్రితమైనటువంటి ఆ విషయాల ద్వారా, ఈ ఆపాషిక రికార్డ్స్ ద్వారా తెలుసుకుని, వాటిని బహిర్గతం చేస్తూ, మనకి అందజేస్తూ మానవాళికి, దీని ద్వారా నెమ్మదిగా పాజిటివ్ కేసు ప్రభావం చూపించేటట్టుగా, ఆ పాజిటివ్ ప్రభావంలోకి మనం వెళ్ళేటట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా జరుగుతూ ఉన్నదన్నమాట. సో ఈ ఆకాశిక రికార్డ్స్ ఈ విధంగా మనకు ఉపయోగపడుతున్నాయి. వీళ్ళు సృష్టి యొక్క ప్రతి అంశాన్ని మనం కృష్ణుడు భగవద్గీత బోధించాడు. ఆ ఆయన యొక్క కంఠంతోనే, ఆయన ఎట్లాగైతే వివరించాడో ఆ కంఠంతోనే మనం ఆ కంఠస్వరాన్ని మనం వినవచ్చు. కాబట్టి మరి దానికి ఇప్పుడు మనం క్యాసెట్ వింటున్నాము. ఎలా వింటున్నాము? క్యాసెట్‌ని తయారు చేసుకున్నాం మనం. అలాగే దానికి సంబంధించి మనం శక్తిని వికాసం చేసుకుంటే, మనలో వికాసం పొందితే ఆ అతీంద్రియ శక్తి, అవి అలా వినొచ్చు. మరి ఇది వీళ్ళు ఈ పిరమిడ్ మెడిటేషన్ ఈ మధ్య కాలంలో అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పిరమిడ్ మెడిటేషన్. వీళ్ళు ఎక్కువ భాగం దీని మీద దృష్టి పెడుతున్నారు. అంటే పాత కాలంలో జరిగిపోయినవి వాటిని వినడం. ఆ పాత్రలో అవన్నీ పాండవులు ఉన్నారు, భీముడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు. వాళ్ళతో మాట్లాడడం వీళ్ళు. అట్లాగా
ఎందుకంటే వాళ్ళు వాస్తవంగా వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఇక్కడ లేరు. కానీ వాళ్ళ యొక్క రికార్డింగ్స్ అన్ని ఉన్నాయి కదా, వాళ్ళు ఎలాగా మాట్లాడింది, ఎలా చేసింది, జీవితం మొత్తం వీడియో తీసి ఉన్నాయి ఇక్కడ, వీడియోలు ఉన్నాయి ఇక్కడ. ఈ ఆకాశంలో ముద్రితమైనటువంటి వీడియోలన్నీ ఇక్కడ దృశ్యమానంగా ఉన్నాయి. చూడటమే ఆలస్యం. మనం భారతం మొత్తం సినిమా కాదు చూడటం. సినిమా అంటే మనం షూటింగ్ చేసి ఇదంతా చూస్తున్నాం మనం. కానీ వాస్తవంగా జరిగిన భారతాన్ని, ఆ భారత యుద్ధాన్ని మన కంటితో చూడొచ్చు. కాకపోతే మనం దానికి తగ్గ మరి పరికరాలు తయారు చేసుకోవాలిగా మరి మనం. దానికి తగ్గ పరికరాలు అంటే ఇవి సూక్ష్మంగా కాబట్టి మన యొక్క అతీంద్రియ శక్తులు వికాసం చెందటమే. వాటిని ఏంటంటే వాటిని ఇదిగో ఈ విధంగా ఈ మహనీయులేమో దాన్ని ఈ పద్ధతిలో ఉపయోగిస్తున్నారు. ఈ సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కోసం త్వరగా వాళ్ళు పరిపూర్ణులుగా మారటానికి వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని అట్లా ఉపయోగిస్తున్నారు. అంటే జ్ఞానముగా లోకహితం కొరకు ఉపయోగిస్తున్నారు అన్నమాట దాన్ని వాళ్ళు. జరుగుతున్న విషయాలన్నీ సూక్ష్మ ఆకాశంలో ముద్రితమై ఉంటాయి. వీటిని ఆకాశిక రికార్డ్స్ అని అంటారు. సీక్రెట్ డాక్టర్ అంతా ఈ పద్ధతిలోనే అందింది. మరి ఆకాశిక రికార్డ్స్ లో నుంచే ఫుట్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, వందల గ్రంథాలకి సంబంధించి ఇప్పుడు అత్యంత పురాతనమైన గ్రంథాలు. ఆ గ్రంథంలో ఇట్లా వ్రాయబడింది ఈ చాప్టర్ లో, ఆ గ్రంథానికి సంబంధించి ఆ గ్రంథకర్త ఎవరైతే ఉన్నారో ఆ తత్వవేత్త ఆ గ్రంథంలో ఫలానా తత్వవేత్త ఫలానా గ్రంథంలో ఈ విధంగా ఉదహరించాడు ఈ విషయాన్ని అని ఫుట్ నోట్ లో అది ఎగ్జాంపుల్ గా ఇచ్చారు. ఆ పుస్తకం దేశం మొత్తం, మన ప్రపంచం ఈ భూగోళం మీద లేదు అది. ఆ పుస్తకం ప్రస్తుతం ఎక్కడా లేవు అవన్నీ. ఆకాశిక్ రికార్డ్స్ లో ఉన్నాయి. వందల సంవత్సరాల క్రితం అవి తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విషయాలు అవన్నీ ఆకాశిక్ రికార్డ్స్ లో ఉన్నాయి. ఈ సూక్ష్మ ఆకాశంలో ముద్రితములైన విషయాలు విశ్వంలో సూక్ష్మంగా చోటు చేసుకుని ఉంటాయి. యోగ విద్య నిష్ణాతులైన మహనీయులు వారి ఆధ్యాత్మిక శక్తిచే సూక్ష్మ ఆకాశంలో ముద్రితములైన విషయాలను తెలుసుకోగలుగుతారు. అయితే ఇట్లాగా ఈ అతీంద్రియ శక్తులు వచ్చినప్పుడు ఇలాగా మనకి తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము, ఇట్లా స్వార్థానికి ఉపయోగించుకోవడానికి ఇలా ఉంటుంది, ఇట్లా లోకహితం కొరకు ఉపయోగించుకోవడానికి ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా మరి అంటే మనం వీటి గురించి ప్రయత్నం మొదలు పెట్టబోయేటప్పుడే ఇది ఎందుకు మొదలు పెడుతున్నాం, ఆ మోటివ్ మనం సరి చేసుకోవాలి. మోటివ్ని దేనికోసం, అసలు ఈ సత్యాన్వేషణ దేనికోసం, అసలు ఇదేదో విషయం తెలుసుకోవాలండి అని కదా మనం బయలుదేరాం. ఎందుకు ఈ విషయం తెలుసుకోవటం, ఆ మోటివ్ కూడా కావాలి. దాంతో పాటు తెలుసుకుందాము అన్న దానితో పాటు ఎందుకు తెలుసుకోవాలి, దేని కొరకు, ఏం చేద్దామని, తెలుసుకుని ఏం చేద్దామని, అది కూడా ఇక్కడ క్లియర్ అవ్వాలి మనకి. అప్పుడు ఇక అవి తెలిసిన తర్వాత పొరపాటు పడటం జరగదు. మనం మొదట్లోనే ఇదిగో దీనికోసం, ఫలానా దానికోసం, ఈ లోకహితం కోసం నాకు ఏది అందినా కానీ అది లోకహితం కోసం ఉపయోగిస్తాను అన్నట్టుగా మనం ముందే రెడీ అయ్యామనుకోండి, ఇంకా పొరపాటు పడటం జరగదు. మనం ముందే ఇది నేను గొప్పవాడిని అవటం కోసం, ప్రపంచంలో నాకన్నా ఎవరో తెలిసిన వాళ్ళు లేరు అని అనిపించుకోవాలి నేను అని బయలుదేరామనుకోండి, ఆ విషయం తెలిసినప్పుడు ఇంకా స్వార్థానికే ఉపయోగించడం జరుగుతుంది.
అంటే ఏ విధంగా ఇలా జరుగుతున్నాయి? స్వార్థంతో ఈ ప్రపంచ వినాశనానికి అట్లాగా కొంతమంది తోడ్పడుతున్నారు. నిస్వార్థంతో ఇతరుల కోసమే పనిచేస్తూ ప్రపంచం యొక్క శాంతి సౌభాగ్యాల్ని పెంపొందించడానికి కొంతమంది ఎలాగా పనిచేస్తున్నారు. మరి వాళ్ళిద్దరికీ ఒకటి దాని నుంచే వస్తా ఉంది. ఒక శక్తే వాళ్ళలోనూ పనిచేస్తుంది, వీళ్ళలోనూ పనిచేస్తుంది. అణుశక్తి మనం కరెంటు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడానికి ఇంకా ఎన్నెన్నో వాటికి మొత్తం ప్రపంచ మానవాళి సుఖ సంతోషాలతో ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లకి అణుశక్తిని ఉపయోగించుకుంటున్నాం. మళ్ళీ అదే అణుశక్తిని బాంబులు తయారు చేసుకుని హైడ్రోజన్ బాంబు ఆ బాంబు అణుబాంబులు తయారు చేసుకుని వినాశనానికి దారి తీసేటట్టుగా మళ్ళీ కొంతమంది దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అట్లా 2 రకాలుగా కూడా ఉంటా ఉంది మనకి. ఆలోచించండి. అంటే వీళ్ళు ఎందుకని అట్లాగంటే నెగెటివ్ యొక్క ప్రభావంలో వీళ్ళు పడిపోతున్నారు. పాజిటివ్ యొక్క ప్రభావంలో వాళ్ళు ఉంటున్నారు. నెగెటివ్ ప్రభావంలో ఎందుకు పడిపోతున్నారు వీళ్ళు అని అంటే విషయం తెలియకుండా అంటే ఈ సృష్టి యొక్క అమెరిక గాని, కూర్పు గాని, ఈ సృష్టి గురించిన విషయం గాని, ఇది ఒకరి నుంచి బయలుదేరింది అన్న విషయం గాని, ఇవన్నీ మనకు తెలియకుండా ఈ ప్రకృతిలో శక్తులున్నాయి. ఆ శక్తుల్ని మనం సొంతం చేసుకుంటే మనం ఎటువంటి కార్యాన్నైనా జయించగలం. మనం సునాయాసంగా మిగతా అందరికన్నా సునాయాసంగా మనం వీళ్ళందరినీ జయించొచ్చు ఆ శక్తులతో. ఆ సంపాదించినటువంటి శక్తితో ఆ శక్తుల్ని మన స్వాధీనం చేసుకుని ప్రకృతి శక్తుల్ని అందరి మీద మనం ఆధిపత్యం సాధించవచ్చు. అట్లా పురాణ కథలన్నీ అవే కదా మనకి. ఒక్కొక్క యుగంలో రాముడు, రావణాసురుడు, హిరణ్యకశిపుడు, మరి హరి ఒక దాంట్లో ఒక యుగంలో. మరి ఇక్కడ కృష్ణుడు, ఈ కంసుడు మొదలైన మిగతా రాజులు, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు వీళ్ళు. పాండవులు, కౌరవులు. ఇట్లాగా జరుగుతూ ఉన్నది మనకి. అంటే ఈ విషయాలు మనకి అందజేయటం ద్వారా ఏమవుతుందన్నమాట, మనలో కొంత ఆలోచన బయలుదేరుతుంది. విషయాలు వినడం ద్వారా ఏమవుతుంది, జాగ్రత్తగా మనం వింటూ ఉండగా అప్పుడు పాజిటివ్ యొక్క బలం కొంచెం పెరగటం ప్రారంభం. ఇప్పుడు పాజిటివ్ బలం పెరుగుతుందంటే ఆటోమేటిక్‌గా నెగెటివ్ బలం తగ్గుతూ ఉంటుంది. అప్పుడేమవుతుందనమాట, మనం నెమ్మదిగా లోకహితం కోసం అన్న దాంట్లోకి మనకు ఆలోచన వచ్చేస్తుంది. ఎందుకంటే ఆలోచన వచ్చిన తర్వాతే మనం ముందుకు కదలగలం. మనం ఆలోచన రాకుండా ఆలోచన మనం నియంత్రించడం అనేది అయ్యే పని కాదు. సాధ్యం అది. ఆలోచనని నియంత్రించడం, ఈ ఆలోచనే నాకు రావాలి అన్నది కుదరదు. కానీ ఇక్కడ కొంత ప్రయత్నం ద్వారా ఇట్లాగా వినడాలు, కొన్ని సాధనలు ఇలాగ చేస్తుంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చే ఆలోచనలో మార్పు జరుగుతుంది. అప్పుడు అనుకూలమైన శక్తులకి సంబంధించిన అనుకూలమైనటువంటి ఆలోచనలు రావటం ప్రారంభమవుతాయి. సృష్టి అమరికకి అనుకూలంగా ఉన్నటువంటి ఆలోచన. అనుగుణంగా నడుచుకునేటట్టుగా ఉండే ఆలోచనలు మనలో ప్రారంభమవుతాయి. దానికి అనుగుణంగా మనము అట్లాగా నడవటమే చేస్తుంటాం. అందుకని వినడము ద్వారా, చదవటము ద్వారా ఈ మార్పు జరుగుతుంది. అందుకని ఈ ఆకాశిక రికార్డ్స్, ఈ సూక్ష్మాకాశంలో ముద్రితములై ఉన్నటువంటి సృష్టి సమస్త రహస్యాల్ని వాటిలోంచి కొన్నిటిని తీసుకుని మానవాళికి బహిరంగపరచటం జరిగింది. ఈ 19, 20 శతాబ్దాల్లో జరిగిందిది. ఆయుష్ సన్‌వైల్డ్ అలాగే సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథాల ద్వారా. ఇక జీవము
వివిధ జాతుల ద్వారా వికాసాన్ని పొందుతుంది. ఒక్కొక్క జాతిలోని మానవులు ఇతర జాతిలోని మానవుల కంటే శారీరకంగా, ఆధ్యాత్మికంగా భిన్నంగా ఉంటారు. ఆకారంలోను, రంగులోను, ఒడ్డు పొడుగులోను వీరు భిన్నంగా ఉంటారు. వీరిలో కొందరు స్వాభావికంగా సిద్ధ పురుషులుగా, మరికొందరు మధ్య రకంగా శక్తులు పొంది ఉంటారు. కొందరు క్షుద్ర విద్యను ఉపాసించే వారు ఉంటారు. వీరు పరంపరగా తమ అనుయాయుల ద్వారా తాము ఉపాసించిన గుప్త విద్యను ముందు తరాల వారికి పొందజేస్తూ ఉంటారు. ఐసిస్ అన్వేల్లో జరిగింది ఏంటంటే, మొత్తం ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించి ఎటువంటి సాధనలు జరుగుతున్నాయి, ఎటువంటి విషయాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి అన్నది దాని గురించి చక్కగా మనకి 12 అధ్యాయాల్లో మనకిచ్చారనమాట. అంటే దివ్య తత్వ పర్యాలోకనం. ఐసిస్ అన్వేళ్ళు 2 సంపుటాలు గదా! మొదటి సంపుటము శాస్త్ర పర్యాలోకనం. అంటే అదంతా ఏమిటనమాట? ఈ శాస్త్రానికి సంబంధించి. సైన్స్ గాని, ఇంకా ఇతర విషయాలు గాని, మన మ్యాజిక్కు ఇటువంటి వాటికి సంబంధించి గాని, మంత్రతంత్రాలు అలాగే ఈ మానసిక శక్తుల గురించి అపోహలు, ఆకాశము, సూక్ష్మ ద్రవ్యముల వివరణము, ఇట్లాగా మనకి శాస్త్రానికి సంబంధించిన పర్యాలోకనము మొదటి సంపుటంలో 15 అధ్యాయాల్లో మనకు అందజేశారు. అట్లాగే రెండో సంపుటంలో 12 అధ్యాయాల్లో ఏం చేశారు? దివ్యతత్వానికి సంబంధించి దివ్యతత్వ పర్యాలోకనము, దివ్యతత్వ పర్యాలోకనము అన్న పేరుతో ఈ మొత్తం అన్ని మతాలకి సంబంధించిన విషయాలు మనకు అందుబాటులోకి తెచ్చారన్నమాట. క్రై చర్చి, అలాగే బౌద్ధ మత సిద్ధాంతం, అలాగే వేద జ్ఞానము వీటికి సంబంధించి బౌద్ధ, క్రైస్తవ సిద్ధాంతములను పోల్చి పరిశీలించుట, సిద్ధాంతీకరణము. ఈ విధంగా మనకి ఈ రెండో సంపుటంలో ఈ విషయాలన్నీ వివరించారన్నమాట. తొమ్మిదో విషయము, యోగ విద్యలో ప్రావీణ్యత పొందిన సిద్ధ పురుషులు తమ స్వేచ్ఛచే చైతన్యాన్ని స్థూల శరీరాన్ని నుండి ఉపసంహరించుకుని సమాధి స్థితిని చేరగలరు. మాధ్యమికత ద్వారా కూడా చైతన్యము స్థూల శరీరము నుండి ఉపసంహరించుకోబడుతుంది. అంటే మీడియంషిప్ ద్వారా కూడా. ఈ మాధ్యమిక ప్రయోగికులకు తమ శరీరముపై తమకు స్వాధీనం ఉండదు. ఇతరుల ఇచ్ఛకు వీరి ఇచ్ఛ లోబడి ఉండను. వీరు మూర్ఛావస్థలో నుండు. ప్రయోగించువారు తమ ఇచ్ఛాశక్తిని ఉపయోగించి ఈ మూర్ఛా స్థితిలో ఉన్న వ్యక్తికి దేహముపై చైతన్యము వచ్చినట్టు చేయగలరు. కానీ యోగ విద్యా పారంగతులు తమ స్వేచ్ఛతో, స్వశక్తితో చైతన్యమును తమ స్థూల శరీరము నుండి ఉపసంహరించుకుని సమాధి అవస్థను పొందగలరు. మరలా వారి స్వేచ్ఛతోనే స్థూల దేహమును చైతన్యవంతము గావించగలరు. అంటే దేహంలో ఉన్న చైతన్యము ఇట్లా 2 భాగాలు గమనికలోకి తీసుకొని దేహాన్ని పూర్తిగా మనం వాడుకునే పనిముట్టిది. మనకి ఇష్టమైతే దీంట్లో ఉంటాం, ఆ పనిముట్టును ఉపయోగిస్తూ ఉంటాం. అక్కర్లేకపోతే ఆ పనిముట్టుని అక్కడ వదిలేసి మన దారిన మనం వెళ్తాం అన్నట్టుగా. అయితే ఎప్పటికైనా దాంట్లోకి రాగలుగుతాము, దాంట్లో నుంచి విడిపడగలుగుతాము. ఆ విధంగా తమ స్వేచ్ఛచే, వారి స్వేచ్ఛతోనే స్థూల దేహమును చైతన్యవంతము గావించగలరు. స్థూల శరీరము నుండి ఉపసంహరించుకుని సమాధి స్థితిని పొందగలరు. మరలా వారి స్వేచ్ఛతోనే స్థూల దేహమును చైతన్యవంతము గావించగలరు. అంటే మనకి ఉదాహరణగా మన రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి ఇటువంటి వాళ్ళు. రామకృష్ణ పరమహంస సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి
దేహంతో సంబంధం లేదు అన్నట్టుగా. అట్లాగా ఎన్నో రోజులు ఉండటం. మరలా ఆ దేహంలోకి మరలా తిరిగి రావటం. మరలా చైతన్యవంతం చేయటం ఆ దేహాన్ని. ఇది సిద్ధులు ఈ విధంగా స్వేచ్ఛతో ఇతరుల ఇచ్చకు మీరు కానీ యోగ విద్యా పారంగతులు తమ స్వేచ్ఛతో, స్వశక్తితో చైతన్యమును తమ స్థూల శరీరము నుండి ఉపసంహరించుకొని సమాధి అవస్థను పొందగలరు. మరలా వారి స్వేచ్ఛతోనే స్థూల దేహమును చైతన్యవంతము గావించగలరు. కానీ ఇక్కడ మీడియంషిప్‌తో ఉంది చూసారా? అంటే ప్రేతాత్మలు, ఈ యాస్ట్రల్ వరల్డ్‌లో ఉన్నటువంటి వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని, అంటే కామలోకంలో ఉన్న వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని, చనిపోయిన ప్రేతాత్మలతో సంబంధాలు పెట్టుకొని, వాళ్ళ ద్వారా ఈ శక్తుల్ని పొందటము అనేది ఎవరైతే చేస్తారో, అంటే క్షుద్ర విద్యగా ఉంటుందన్నమాట అది. క్షుద్ర శక్తులను ఉపాసన చేయటం. అట్లా చేసే వాళ్ళదేంటి, వీళ్ళ ఇష్టం ఉండదిక. వీళ్ళు ఎంతవరకంటే వాళ్ళని ఆహ్, వాళ్ళకి పూజ చేయడం వరకు అన్నట్టుగా. ఆ తర్వాత వాళ్ళ కంట్రోల్‌లోకి, వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతారు ఈళ్ళు. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళకి స్వేచ్ఛ ఉండదు. ఇక్కడ వీళ్ళకి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది. మరల వారి స్వేచ్ఛతోనే స్థూల దేహమును చైతన్యవంతము గావించగలరు. మాధ్యమికతలో దేహధ్యాసను కోల్పోయిన వారికి స్వానుభవము ఏమాత్రము ఉండదు. ఇది మీడియంషిప్‌లో ఇట్లా సమాధి స్థితిలోకి వెళ్లారనుకోండి, ఈ దేహానికి సంబంధించినటువంటిది దేహధ్యాస అసలేమాత్రము, అట్లాగే ఆ సమాధి స్థితిలో వాళ్ళకున్న అనుభవము, ఆ అనుభూతి అవన్నీ గూడా ఏమీ లేకుండా నిద్రాస్థితిలాగా ఉంటుందనమాట వాళ్ళకైతే. మీడియంషిప్‌తో ఉన్న వాళ్ళకైతే. అట్లా కాకుండా వారు ప్రయోగించు వారి చేతిలో కేవలం కీలుబొమ్మలు మాత్రమే. కానీ యోగ సిద్ధులు సమాధి అవస్థను పొందుట ద్వారా ఎంతో ఆనందమును పొందుదురు. అంటే మెలకువతో ఉన్నట్టుగా అవుతుందనమాట. వాళ్ళేమో నిద్రాస్థితిలోకి వెళ్ళిపోతారు. వీళ్ళు మెలకువ ఉన్న స్థితిలోనే ఉంటారు. దాన్ని ఆ ఆనందాన్ని అనుభూతిని, ఆ ఆనందాన్ని పొందుతూ ఉంటారు వాళ్ళు. వారి దేహములపై వారికి సంపూర్ణముగా అధికారం కలదు. వారు తలచినప్పుడు శరీరమును వదలగలరు. కావలసినప్పుడు శరీరమును మరలా ప్రవేశింతురు. మాధ్యమికుడు పరతంత్రుడు, యోగి స్వతంత్రుడు. అంటే ఇట్లా 2 రకాల వాళ్ళు ప్రత్యేకంగా ఉండేవాళ్ళు అప్పుడు. చాలా ఎక్కువ మంది. ఇప్పుడంటే మనం అందరం కలిసి అసలు ఇటువంటి విషయాల పట్ల ఎక్కువగా ధ్యాస పెట్టట్లేదు మనం. మనదంతా ఎక్కువ భాగం 99% పూర్తిగా ఈ డబ్బు సంపాదన అన్నట్టుగా. మన చక్కటి సౌకర్యాలు సమకూర్చుకుని సుఖంగా జీవించడం ఎట్లాగా అన్న దాంట్లోనే మన యొక్క ఆలోచన అంతా జరిగిపోతూ ఉన్నదన్నమాట. ఈ విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి లేదు మనకి. ఎందుకని? ఇదిగో దీన్ని తొలగించడం కోసం నెమ్మదిగా ఆ మీడియంషిప్‌తో ఎవరైతే క్షుద్ర విద్యగా దాన్ని ఉపాసన చేసి, ఆ శక్తుల్ని సంపాదిద్దామని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ఆ భావం నుంచి బయటపడటానికి పూర్తిగా అది మర్చిపోయేటట్టు చేశారు. అసలు ఈ 2 శక్తుల్ని మర్చిపోయేటట్టు చేశారు. క్షుద్ర శక్తి మీడియంషిప్ లేదు. ఇటు యోగ సిద్ధులు వీళ్ళది లేకుండా. ఎవ్వరు ఇప్పుడు మనం దీనికి సంబంధించి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పుడు ప్రస్తుతం. ముందు ఏమి లేకుండా చేసి, ఆ తర్వాత లోకహితం కొరకు అన్న ధ్యాసతో వచ్చేటట్టుగా ప్రయత్నం చేయటం కోసం ఇవి అట్లాగా ఆపివేయబడిందన్నమాట. అట్లా ఆపివేయబడిందంటే ఏమిటి? వాళ్ళు ఆపడం కాదది. ఈ ఎవల్యూషన్‌లో ఈ పరిణామ అభివృద్ధిలో అదొక భాగంగా వచ్చిందన్నమాట. మరి దాన్ని వీళ్ళు ఇట్లా ఉపయోగించారు. ఇట్లాగా ఇక దీని నుంచి వీళ్ళు విడిపడేటట్టుగా చేయటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు వీళ్ళేం చేశారన్నమాట, ఇప్పుడు ఖాళీ వచ్చింది. ఇప్పుడు ఇటు క్షుద్ర శక్తులు మీడియంషిప్ లేదిక్కడ. అట్లాగే
మామూలుగా సాధన చేసి తమ ఇచ్ఛాశక్తితో ఈ యోగ సిద్ధులు వాళ్ళు లేరు. యోగ సిద్ధులు తయారవ్వడము లేదు. క్షుద్ర విద్యతో మీడియంషిప్‌తో తయారవ్వడము లేదు. సడెన్‌గా ఆగిపోయింది. ఖాళీ వచ్చింది. ఈ ఖాళీని ఏం చేశారంటే దాన్ని ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు. ఆల్రెడీ యోగ సిద్ధులుగా ఉన్నటువంటి ఆ మహాత్ములు, ఆ పరమగురు పరంపర ఈ ఈ సన్నివేశాన్ని అంటే ఈ కొంతకాలం గ్యాప్ వచ్చింది. ఆధ్యాత్మిక విషయాలు పూర్తిగా మరుగున పడిపోయినాయి. శాస్త్ర సాంకేతిక రంగాలు పూర్తిగా పై స్థాయికి వచ్చేసినాయి. ఈ హడావుడిలో మనం ఉన్నాం. ఈ హడావుడిలో మనం ఉంటే ఇప్పుడు కొంతకాలానికి మళ్ళీ శాస్త్ర సాంకేతిక రంగాలు దిగువకొచ్చి అంటే ఇదంతా పర్యాయత్వ ధర్మం కదా! లా ఆఫ్ పీరియాడిసిటీ. లా ఆఫ్ పీరియాడిసిటీ ఒకటి నిరంతరము పనిచేస్తుంది. రాత్రి, పగలు. ఇట్లాగా. ఒక కాలం తర్వాత ఇంకొక కాలం రావడం. ఇట్లా పర్యాయత్వంగా ఇది పనిచేస్తూ ఉండగా, కొంతకాలం పాటు ఉండి ఇది ఈ గ్యాప్ శాస్త్ర సాంకేతిక రంగాలు ఉన్నత స్థితిలోకొచ్చేసి, పై స్థాయికొచ్చేసి, ఆధ్యాత్మిక రంగము దిగువ స్థాయిలో ఉండేటప్పుడు కల్లా, ఈ ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి ఎదుగుదల ఏమీ లేదు. అభివృద్ధికి సంబంధించి ఏమీ లేదు. పూర్తిగా అందరి దృష్టి ఎక్కడుంది? శాస్త్ర సాంకేతిక రంగాల మీద ఉంది. ఇప్పుడు ఈ సమయాన్ని వీళ్ళు ఎలాగ ఉపయోగించుకున్నారంటే, ఈ సృష్టి యొక్క అమరిక, కూర్పు, సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు ఎంతవరకైతే ఇవ్వగలరు, ఎంతవరకు ఇవ్వటానికి అవకాశం ఉందో, మొత్తాన్ని తెచ్చి సీక్రెట్ డాక్టర్‌ను ఐసిస్ అన్వేల్డ్‌లో పెట్టేశారు. ముఖ్యంగా సీక్రెట్ డాక్టర్‌లో సమస్త సృష్టి రహస్యాలు, ఆ సృష్టి యొక్క అమరిక, కూర్పు, ఆ అల్లిక 64 కళలని అన్నాం కదా! 64 తంత్రములని. 64 దారముల అల్లికలు. అల్లిక అని కదా మనం చెప్పాము. 64 తంత్రములు అని. అట్లా ఈ సృష్టి యొక్క తంత్రాలు మొత్తం, అల్లిక మొత్తము వివరింపబడింది సీక్రెట్ డాక్టర్‌లో. ఇప్పుడది బాహాటంగా వచ్చింది. ఎందుకు అని వచ్చింది? అంత బాహాటంగా ఇచ్చినా దాన్ని ఉపయోగించుకునేవాళ్ళు ఎవ్వరు లేరు. చాలా సేఫ్ అన్నమాట ఇప్పుడున్న పరిస్థితి. అసలు దాని గురించి దాన్ని ఉపాసన చేయడం, గందరగోళాలు చేయడం, ఆ మీడియంషిప్‌లోకి వెళ్ళిపోవడం, క్షుద్ర విద్య, క్షుద్రోపాసన చేయటం ఏం లేవు ఇక్కడ. అసలంత ఖాళీ ఏది ఎవడికి? మనందరికి ఖాళీ ఏదసలు? అందుకని అదే పూర్వం ఒక 200 సంవత్సరాలు, ఒక 300 సంవత్సరాల క్రితం గనక ఈ గ్రంథము వచ్చి ఉంటే ఇంకా దేశం ప్రపంచం అంతా ఈ క్షుద్ర విద్యలోకి వెళ్ళిపోయేవాళ్ళు చక్కగా. గందరగోళం అయిపోయేదన్నమాట. అందుకని వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడివ్వాలి? ఎప్పుడివ్వాలి? ఈ మానవాళికి ఈ సృష్టి రహస్యాలను ఎప్పుడు అందిస్తే సరైన మార్గంలో, సరైన ఆలోచన ధోరణితో ఆ అనుకూలమైనటువంటి మార్గంలో, ప్రకృతి ధర్మాలకు అనుకూలంగా వాళ్ళు మరలటానికి అవకాశం ఉందో చూస్తూ ఉన్నారనమాట వాళ్ళు. బలవంతం పెట్టరు వాళ్ళు. ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటారంతే. అక్కడ రోడ్డు మీద పెడతారంతే. ఒక బండి పెట్టి బండి మీద ప్రదర్శిస్తూ ఉంటారంతే. అది చూచి ఆకర్షింపబడి అవి కొనేవాళ్ళు ఉంటారు గదా! అవి తెలుసుకుని దాన్ని ఆచరించే వాళ్ళు ఉంటారు గదా! అట్లాగా చేస్తారనమాట. ఇప్పుడేమైందనమాట, ఇప్పుడు రాబోయే అంటే ఇది పర్యాయత్వ ధర్మం గదా! పూర్తిగా క్షుద్రోపాసన లేకపోతే ఆ యోగ సిద్ధులు. అంటే 2 రకాలైన యోగ పద్ధతులు చేస్తూ ఉన్నారు గదా! అటు క్షుద్రంగా ఉపయోగిస్తున్నారు. ఇటు లోకహితంగా ఉపయోగిస్తున్నారు. 2 రకాల వాళ్ళు. అది ఇప్పుడు ఆగింది. మరలా వస్తుందది. మరలా ఒక 200, 300 సంవత్సరాల తర్వాత మరలా అది లేస్తుందిక. ఈ శాస్త్ర సాంకేతిక రంగాలు నెమ్మదిగా కిందకి దిగుతాయి. నెమ్మదిగా ఇది పైకెక్కుతుంది. ఇది పైకెక్కే సమయానికి మొత్తం బాహాటంగా ఈ సృష్టి రహస్యాలన్నీ ఎదురుగా ఉన్నాయి. దాంతో ఏమవుతుంది? శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నప్పుడే వీటిని అధ్యయనం చేస్తూ ఉండగా, శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నప్పుడు సామాన్యంగా
ఎక్కువ భాగం మొత్తానికి ఉపయోగపడేటట్టుగా ఆలోచన ఉంటుంది. అందుకని నెమ్మదిగా దానికి సంబంధించిన వాళ్ళే ఆ విషయాలకి పట్ల ఆకర్షితులై అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే రాబోయే 6వ ఉపజాతి, 7వ ఉపజాతిలో ఈ గ్రంథాన్ని చక్కగా ఉపయోగించుకుని యోగ సిద్ధులు ఎంతో మంది తయారవుతారు. క్షుద్రోపాసన ఉండదు. క్షుద్రోపాసనకి సంబంధించి అసలేమాత్రం ఉండకుండా పూర్తిగా యోగ సిద్ధులుగా ఉండి, అంటే దేహంపై వారికి సంపూర్ణమైన అధికారం ఉందని మనం అన్నాం కదా, అట్లా తయారవుతారన్నమాట. అట్లా ఉపయోగించుకుంటారు దీన్ని. అందుకోసం మనకి ఈ సీక్రెట్ డాక్టర్ని ఇప్పుడు అందింపబడింది. అంటే రాబోయే కొన్ని 2500, 3000 సంవత్సరాలకి సరిపోయే కార్యక్రమాన్ని ఇప్పుడే చేసి రెడీగా ఉంచారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు ఖాళీగా అందరూ ఉన్నారు. ఎవరు ఇటు క్షుద్ర విద్యోపాసన గాని, మామూలుగా తాంత్రిక ఉపాసన గాని, ఏ ఉపాసనలు లేవు. ఉపాసనంతా ధన ఉపాసనే మనకి. ధనోపాసన చక్కగా సౌకర్యాలతో జీవించటం. సుఖంగా జీవించడానికి కావలసిన ఉపాసన మనం దాంట్లో ఉన్నాం. శాస్త్ర సాంకేతిక రంగాలనే మనం పట్టుకున్నాం. దాని అభివృద్ధితోనే మనం ముందుకు వెళ్దామనే ఆలోచనతో మనం ఉన్నాం ఇప్పుడు. కాబట్టి ఇది ఎంత ఇచ్చినా గానీ దీంతో పైకెళ్దామన్న ఆలోచన లేదు, ఉండదు ఇప్పుడు. వాళ్ళు ఇప్పుడు రెడీగా ఉంచారు. దీన్ని రాబోయే తరంలో, రాబోయే 2, 3 తరాలు, అంటే 5వ ఉపజాతి అయిపోయి ఇక 6వ ఉపజాతికి రాబోతా ఉన్నారు. వాళ్ళు దీన్ని అందుకుంటారు. దీన్ని అందుకుని ఇప్పుడు ఆ పరమ గురు పరంపర ఎట్లాగైతే దాన్ని ఉపయోగించి తమలో ఉన్న అతీంద్రియ శక్తుల్ని వికాసం చెందించుకుని ఆ శక్తుల ద్వారా ఈ మానవాళికి ఎలా ఉపయోగపడదామా అన్న ఆలోచనతో ఎలాగైతే ఉన్నారో ఆ ఆలోచన దృక్పథంతో, ఆలోచన విధానంతో దీన్ని ఉపయోగించుకుని ఈ సమాజానికి ఉపయోగపడటానికి ఎంతో ఇదిగా తయారవుతారు. కాబట్టి ఈ విధంగా 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఏది ఈ ఐసిస్ అన్వేల్డ్ రాయడానికి ముందు కాలం 1887, 1887కి ముందు 1800, 1700, 1600 ఆయా సంవత్సరాల్లో, ఆయా శతాబ్దుల్లో ఇదిగో ఈ పరిస్థితి ఇలా ఉండేదన్నమాట అని రాశారు అది. ఇంకా 10వది మనం నెక్స్ట్ సోమవారం నాడు చెప్పుకుందాం. 10వది చెప్పుకుని తెలుగు అనువాదం పూర్తి చేసి ఇప్పుడు మనం ఇంగ్లీష్‌లోకి వెళ్తాం. ఇప్పుడు కొంత ఐడియా వచ్చింది కదా మనకి. ఈ తెలుగు చదవటం వల్ల, తెలుగు అనువాదం చదవటం వల్ల మనకి అసలు ఈ 10 అంశాలు ఏంటి అన్నది కొంత అవగాహన వచ్చింది. అప్పుడు మనం ఇంగ్లీష్‌ది, ఎందుకంటే ఇంగ్లీష్ మనకి వెంటనే అందుబాటులోకి రాదు కదా, ఇంగ్లీష్ భాషది. మనం దాన్ని వివరించుకుంటే ఇప్పుడు మీకు తేలిగ్గా అర్థమవుతుంది. ఇంకొంచెం లోతుకి వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది. ఒకే విషయాన్ని 2 కోణాల నుంచి మనం చూస్తున్నాం. ఈ తెలుగులో ఏంటినా పాండ్యం రామనాథ శాస్త్రి గారు, ఎన్‌సి రామానుజాచారి వాళ్ళిద్దరూ కలిసి రాసిందిది. ఇప్పుడు మనం ఆ ఇంగ్లీష్‌ది ఏం చేస్తాము, దీన్ని ఆధారంగా పెట్టుకొని ప్లావెట్స్‌కి ఏమిచ్చిందో దాన్ని మనం అధ్యయనం చేయటానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు మరింతగా మనం తెలుసుకోవడానికి వీలు పడుతుంది మనకి. ఈ పూటకి కార్యక్రమాన్ని ముగిద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదం. థ్యాంక్ యూ ఆల్. డాక్టర్ నమస్తే. నమస్తే అండి.